నమస్కారం గరుడ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలపై పన్నుల భారం మోపుతుందని, వాటిపై వడ్డీలు కూడా వసూలు చేస్తుందని, దాన్ని రద్దు చేయాలని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు గొల్లా నరసింహ యాదవ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఇంటికి ఆస్తి, వ్యాపారస్తుల పనులపై వడ్డీలు వసూలు చేయరాదని, ప్రజలు ఆర్థికంగా చితికిపోయినప్పుడు ప్రజల మీద మరింత భారం పడే విధంగా పన్నులపై వడ్డీలు వసూళ్లను చేయడం ఎంతవరకు సమంజసమని, ప్రభుత్వ తీరు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆస్తి పన్నులపై వడ్డీ వసూళ్లపై రాష్ట్రాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని, వడ్డీ మాఫీ చేయాలని, పన్నులు కూడా వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా అవకాశం కల్పించాలని, ప్రజలను ఆదుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఇటు వ్యాపారస్తులకు వేసే మున్సిపల్ ట్యాక్సెస్ భారీ ఎత్తున కూడా ఈరోజు ₹2 ఇంట్రెస్ట్ చొప్పున వసూలు చేసేదానికి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఏదైతే కరోనా వచ్చి 1 సంవత్సర కాలంగా కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ పరిస్థితిలో వడ్డీతో కట్టాలనడం కరెక్ట్ కాదు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ద్వారా కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. వెంటనే కూడా ఈ ఆస్తి పన్నుకు సంబంధించి వెంటనే కూడా మీరు ఈ ఇంట్రెస్ట్ రద్దు చేయడమే కాకుండా ఏదైతే అమౌంట్ పెండింగ్ ఉన్నాయో దానికంతా కూడా వాయిదాల పద్ధతి ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిందిగా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ విధంగా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూడా లేఖ ద్వారా, బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లు నేను జి నరసింహ యాదవ్. రుయాలో మరో 10 KL ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగు కానున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక రుయా ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆమోదం మేరకు నిర్మాణం చేపట్టిన PESO 10 KL ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సాధారణ రోగులకు 200 బెడ్ల ఆక్సిజన్ సౌకర్యం రావడం సంతోషమని, రుయా ఆసుపత్రి పేదలకు సేవలందించడంలో ముందుందని అన్నారు. మెడిసిన్ వార్డులో 30 వెంటిలేటర్ల స్థానంలో 90 రానున్నాయని, మొత్తం 200 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కలగనున్నదని అన్నారు. ప్లాంట్తో పాటు సెపరేట్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయని, అత్యవసర సమయంలో ఉపయోగించే అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం SV మెడికల్ కళాశాల సందర్శించి ఆన్లైన్లో నిర్వహించి క్విజ్లో గెలుపొందిన వైద్య విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రస్తుత సమయంలో వ్యాధులపై రీసెర్చ్ చేయవలసిన బాధ్యత నేటి వైద్య విద్యార్థులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయభాస్కర్, ప్రిన్సిపల్ డాక్టర్ భారతి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు, నోడల్ ఆఫీసర్ COVID-19 డాక్టర్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి SE, ధనజయ రెడ్డి DE, ప్రభాకర్ రెడ్డి స్పెషల్ కలెక్టర్ COVID-19 రుయా, SV వైద్య కళాశాల PG విద్యార్థులు మరియు PRO వీర కిరణ్ పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ జోన్ను ప్రభుత్వ విప్ తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం చెవిరెడ్డి శ్రీ పద్మావతి నిలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ జోన్ ఏ మేరకు వినియోగిస్తున్నారని ఆరా తీశారు. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్న చాలా మంది పేషెంట్లకు ఆక్సిజన్ జోన్ ఉపయోగపడిందని వైద్యులు తెలిపారు. అలాగే నిలయం ఇన్ఛార్జ్ లక్ష్మితో మాట్లాడారు. పేషెంట్లకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పేషెంట్ల ఆరోగ్య దృష్ట్యా బఫే సిస్టమ్ ద్వారా వేడిగా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. పేషెంట్ల విజ్ఞప్తి మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ అందుతున్న సేవల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఇక్కడి సేవల పట్ల రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అభినందనలు తెలియజేస్తున్నారని, సౌకర్యాల కల్పనలో రాజీ లేకుండా ఉండాలని చెవిరెడ్డి అధికారులకు సూచించారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదములచే ఏర్పడి పాదముద్రలు పక్కనే ఉన్న శ్రీ సిద్ధేశ్వర ఆలయం నందు మొట్టమొదటిసారిగా విజయదశమి సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఆదివారం శ్రీ కాళభైరవ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు స్వామీజీ ప్రతాప్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్తూరు జిల్లా నారాయణవనం యందు ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి దేవిని వివాహం చేసుకుని తరువాత వకులమాత ఆశ్రమంకు వెళుతూ
మార్గమున యోగుల పర్వతంపై శ్రీ సిద్ధేశ్వర మహర్షి స్వామి ఆతిథ్యం స్వీకరించి ఒక వారం ఈ దంపతులు యోగుల పర్వతంపై ఉన్నారు. యోగుల పర్వతంపై సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాలు ఏర్పడిన పాదముద్రల దగ్గర ఇప్పటికీ నీళ్లు, బావులు, గుహలు ఉన్నాయి. అటువంటి పవిత్ర పర్వతంపై సిద్ధేశ్వరుని ముంగిట శ్రీ కాళీ కాల భైరవ కళ్యాణ మహోత్సవం ఆదివారం విజయదశమి సందర్భంగా నిర్వహిస్తున్నామని స్వామీజీ ప్రతాప్ తెలిపారు. ఆదివారం యందు ఉదయం 6 గంటలకు గణపతి పూజ, 9 గంటలకు సిద్ధేశ్వర స్వామికి ఏకాదశి, రుద్రాభిషేకం, 11 గంటలకు మంగళహారతి, 11 గంటల 30 నిమిషాలకు కాళికాల భైరవ కళ్యాణం, మధ్యాహ్నం 1 గంటకు అన్నదానం, సాయంత్రం 4 గంటలకు పుష్పార్చన, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కోలాటాలు, భజనలు, 6 గంటలకు ధుని పూజ నిర్వహించినట్లు భక్తులందరూ విచ్చేసి స్వామివారికి జరిగే పూజలను పాల్గొనవచ్చని తెలిపారు. ఈ యోగుల పర్వతంనకు చేరుకోవాలంటే చిత్తూరు జిల్లా అప్పాలయగుంట కమ్మలపల్లి రోడ్డు మార్గ మధ్య భాగంలో నుండి పర్వతంపైకి రావచ్చునని తెలిపారు. రైతులు తాము పండించే పంటలు అంతర్ పంటలను వేయడం వల్ల అధిక దిగుబడి లాభం వస్తాయని, రైతులు అంతర్ పంటలు వేసే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండల ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డి నిర్వహించారు. ఈ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా పంచాయతీ సచివాలయాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. విత్తన శుద్ధి, భూసార పరీక్షలు, బిందు, తుంపర్ల సేద్యం, పంట మార్పు, పూల సాగు, పట్టు పరిశ్రమ, కూరగాయల సాగు, ప్రకృతి వ్యవసాయం, పొలంబడి, ప్రధాన మంత్రి కిసాన్ యోజన వంటి కార్యక్రమాలపై రైతులకు వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంటూ తగు సూచనలు అందించాలని కోరారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులను పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విషయాలు రైతులకు సూచించాలని ఎంపీడీఓ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా, ఈ రకంగా ఫాడరు, ఈ రకంగా అన్ని సబ్జెక్ట్స్ మీద వాళ్ళని రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు రివ్యూ చేసి ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రతి విలేజ్ సెక్రటరీకి వెళ్ళినప్పుడు అన్ని విలేజ్ సెక్రటరీలో ఉన్న వాలంటీర్స్, అదే మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అయితేనేమి, సెరికల్చర్ అసిస్టెంట్ అయితేనేమి, హార్టికల్చర్ అసిస్టెంట్స్ అయితేనేమి రివ్యూ చేసేదానికి ఒక ప్రాజెక్ట్ని రిపోర్ట్ను దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనకు 11 సచివాలయాలు ఉన్నాయి. 11 సచివాలయాల్లో మనకు 11 రైతు భరోసా కేంద్రాలు కూడా 31/5/2020 నుంచి ప్రారంభించబడినాయి. అన్నిటికీ కూడా కియోస్క్ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, గ్యాస్ ఇవ్వడం జరిగింది, ఒక లైబ్రరీ ర్యాక్స్, అదేవిధంగా రైతు భరోసా కేంద్రంలో రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన దగ్గర ఇప్పుడు వర్షం ఎక్కువైన దానివల్ల అందరూ కూడా వరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వరి కాకుండా వరి నుంచి వేరుశనగ నుంచి పూల సాగు కావచ్చు, లేకపోతే ఇతర కూరగాయల పంటలు పెంపకానికి వ్యవసాయంలో మార్పు తీసుకుంటే దాని ద్వారా. చిత్తూరు జిల్లా పలమనేరు భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు చెప్పింది నేడు నిజమైంది. టీటీడీ సొమ్ము 1 రూపాయి కూడా ప్రభుత్వం తాకడానికి వీల్లేదని, భక్తుల కానుకలతో ప్రభుత్వ కార్యక్రమాల భక్తులు ఇచ్చిన కానుకలను భగవంతుని కైంకర్యాలకు, భక్తుల సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలని, టీటీడీ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వడ్డీ ఇస్తామని చెప్పడం, హిందువులు తిరుమలలో కానుకలను సమర్పించడానికి సంశయిస్తారని, గతంలో దివంగత నేత ఎన్టీ రామారావు తిరుమల దేవస్థానం నిధులను తిరుపతిలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని కోరగా భక్తుల నుండి వ్యతిరేకత రావడంతో ఎన్టీఆర్ మానుకున్నాడని, దేవస్థానం జోలికి ఏ నాయకుడు వెళ్లరాదని, ఓ పద్ధతి ప్రకారం హిందువుల మనోభావాలను, దేవాలయాలను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు, ఒకరిద్దరు పాలకులు చేసే నిర్ణయాలకు అధికారులు, బోర్డు సభ్యులు బలి కావద్దని, కాదని ముందుకెళితే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని టీటీడీ బోర్డు సభ్యులు వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపారు. ప్రపంచ దేశాల్లోనే అతి పెద్దదైనటువంటి ధార్మిక సంస్థ ఏదైతే ఉందో అది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ భారతదేశంలో, అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మనం ఇక్కడ పుట్టడం, భగవంతుని దగ్గర పుట్టడం ఒక అదృష్టమని మేమందరం కూడా భావిస్తాం. ఆ భగవంతుని పైన నమ్మకంతో అన్ని కులాల మతాలు కూడా, ఈరోజు ఒక హిందువులే కాదు, ముస్లింలు కొలుస్తారు, క్రిస్టియన్లు కూడా పోతారు,
అన్ని భారతదేశంలో ఉండేటువంటి అన్ని కులాలు మతాలు పోతాయి. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి చాలామంది ఆ భగవంతుని సన్నిధికి పోయి దర్శనం చేసుకొని వచ్చినటువంటి సందర్భాలు రోజు మనం పత్రికల్లో చూస్తున్నాం. అటువంటి ధార్మిక సంస్థను, అటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ధార్మిక సంస్థ పైన ప్రభుత్వ పెత్తనం, భక్తులు భక్తితో ఇచ్చేటువంటి కానుకలు, డబ్బు రూపేణా ఇచ్చేటువంటి నిధులు, బంగారు, ఆస్తులు, ఇవన్నీ కూడా ఆ ధార్మిక సంస్థ ఏదైతే ఆ యొక్క బోర్డు ఉందో ఆ సంస్థకి ఏవైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. టీటీడీ ఆస్తులకు సంబంధించి ఇదివరకే మేము వేలం వేస్తామని చెప్పారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఆస్తులు అమ్ముతామన్నారు, మళ్ళా భక్తుల ఆగ్రహానికి భయపడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు డబ్బుని మార్చాలా అనేటువంటి నిర్ణయం టీటీడీలో తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఎవడు ధైర్యం చేయలే. చాలా ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించుండొచ్చు, ఏదైనా టీటీడీకి సంబంధించినటువంటి డబ్బులు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టడానికి, తిరుమలలోనే కాదు కింద తిరుపతిలో ఖర్చు పెట్టడానికి కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా ఆ రోజు ప్రజలు వ్యతిరేకించారు, భక్తులు వ్యతిరేకించారు. బట్ ఈరోజు ఏకంగా భక్తులు భక్తితో వేసేటువంటి సొమ్ముని నేను రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళిపోతాను, నేషనలైజ్ బ్యాంక్స్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తాను, ఆ వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వంకు సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టడానికి ఒప్పుకున్నాము అని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు బోర్డు ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో ఆ డిపాజిట్స్ ద్వారానే పైన అన్నదానం నడుస్తూ ఉంది. అన్నదాన ట్రస్టుల ద్వారా అక్కడ భక్తులు ఇచ్చినటువంటి డబ్బుల ద్వారా దానిపైన వచ్చేటువంటి వడ్డీ ద్వారా ఈరోజు కోట్లాది మంది భక్తులకు, కొండపైకి వచ్చిన వాళ్ళకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సొమ్ము ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తాకడం తప్పు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు దానికే దొడ్డిదారిని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జీవో నెంబర్ 1763/2020 దానికి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చి ఆ కార్పొరేషన్కు నిధులు మళ్లించి దాని ద్వారా వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలను, హిందువుల యొక్క మనోభావాలను ఏ రకంగా మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. ఇప్పటికైనా దాంట్లో కనీసం భగవంతుని పైన నమ్మకం ఉండేటువంటి వ్యక్తులు ఇప్పటికైనా దాన్ని వ్యతిరేకించి భగవంతుని కోసం వేసినటువంటి ప్రతి రూపాయి, ప్రతి పైసా భగవంతునికి యొక్క కైంకర్యాల కోసం, భగవంతుని యొక్క నగల కోసం, భగవంతుని యొక్క అవసరాల కోసం, భక్తుల సౌకర్యం కోసం మాత్రమే వాడండి, మాత్రమే వినియోగించండి. దానికి తప్పించి ప్రభుత్వ పరంగా మీరు చేసే పిచ్చి పనులకు, మీరు చేసే అవినీతి పనులకు, మీరు చేసినటువంటి చేతగాని పనులకు భగవంతుని సొమ్ము, భక్తులు ఇచ్చినటువంటి నమ్మకంతో, భగవంతుని పైన నమ్మకంతో ఇచ్చినటువంటి డబ్బును ఉపయోగించద్దు. ఖచ్చితంగా కూడా భగవంతుని యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు. ప్రెస్ క్లబ్ తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎల్ సంజయ్, ఆర్సి మునికృష్ణ, సుబ్బరామయ్య, ఆర్ ఆనంద్, మనోహర్ ఆచారి, రుద్రకోటి సదాశివం, చెంగయ్యలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు. తిరుమల తిరుపతి పాలక మండలి వైవి సుబ్బారెడ్డి నియమితులైనప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, మొదటి నుంచి తమిళనాడు టీటీడీ ఆస్తుల అమ్మకం విషయంలో కానీ, అమరావతిలో కేటాయించిన వారి దేవాలయానికి నిధుల కోత విధించడం, అదేవిధంగా తిరుపతి అవిలాల చెరువు సుందరీకరణ ఈ విషయంలో వెనక్కి వెళ్లడం, అదేవిధంగా గరుడవారధి నిర్మాణంలో కూడా నిధులు కేటాయించకపోవడం,
ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణలోనూ అనేక వివాదాస్పద నిర్ణయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, నేడు ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన నిధులను డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో పెట్టడం ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం. ధర్మకర్తల మండలిలో కూడా ఫైనాన్స్ కమిటీ ఏ జాతీయ బ్యాంకు అధిక వడ్డీ ఇస్తుందో జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంచడం జరుగుతుంది. కానీ నేడు టీటీడీలో అబ్బాయి సేవలో తరించడం కోసం బాబాయ్ టీటీడీ డిపాజిట్లను ప్రభుత్వ ఖజానాలో ఉంచడానికి ఆగస్టు నెల 28వ తారీఖున ధర్మకర్తల మండలిలో కమిటీ నిర్ణయం సిఫారసు చేయడంపై తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ టీటీడీ ధర్మకర్తల మండలి తీరుపై విరుచుకుపడ్డారు. సూచనలు ఇచ్చి ఈరోజు నా ఉన్నతికి కారణమైన మీరందరూ కూడా ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరి యొక్క కృషి పదే పదే చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో మీటింగ్ జరుగుతుంటే ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాను. ఈరోజు మీరు నన్ను నియమించినా కూడా జిల్లా అధ్యక్షుని స్థాయిలో నా యొక్క సహచర కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా తిరుపతిలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల వల్లే ఈరోజు ఈ స్థితికి రావడం జరిగింది. నా కష్టంతో పాటు వాళ్ళందరి కష్టం కూడా దీంట్లో ఉందనే విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా జరిగిన విషయాలు కానీ మన కష్టాల్లో నష్టాల్లో ఉపయోగపడిన వ్యక్తులను కానీ మర్చిపోతే అతను ఎదుగుదల అనేది ఉండదు. కానీ నా వంతు నేనుగా ఎప్పుడు కూడా నాకు సహకరించిన మా పార్టీ ఇన్ఛార్జెస్ కానీ, మా పార్టీ యొక్క పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, మాజీ మంత్రులు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క ఇవి ఉంటాయి దీంట్లో. అదేవిధంగా ఎక్కువ పాత్ర మా కార్యకర్తలు, తిరుపతిలో నాయకులు వాళ్ళందరి సహకారంతో పాటు దానికి ఈక్వల్గా కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఎంతోమంది పెద్దలు కూడా, సీనియర్ జర్నలిస్టులు కూడా నా యొక్క ఉన్నతికి ఈరోజు కారణమయ్యారని అందరికీ కూడా పేరు పేరున ప్రెస్ క్లబ్కు వచ్చి అభినందనలు చెప్పాలని ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఒకసారి మనం చూస్తే ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించి కానీ, శ్రీవారి ప్రతిష్టకు సంబంధించి కానీ, శ్రీవారి యొక్క భక్తుల మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత కానీ అందరిపైన ఉంటుంది, మనందరిపైన కూడా. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి చూస్తే ఏదైతే ప్రజలకు సంబంధించిన ఒక భవనాన్ని ఎలా కూల్చారో మనం చూసాం. ప్రజావేదిక తొలి రోజుల్లోనే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టి ఏ విధంగా కూల్చివేశారో మనం చూసాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దీనికి సంబంధించి ఒకసారి చూస్తే టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత అమరావతిలో టీటీడీ కేటాయించిన దేవాలయ నిర్మాణానికి కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని ఏ విధంగా తగ్గించారో మనం చూసాం. ఎందుకు అవసరం వచ్చిందో టీటీడీ చెప్పాలి. ఈరోజు ఒక రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కుదింపు చేసిన మీరు శ్రీవారి బోర్డుకు చైర్మన్గా వ్యవహరిస్తూ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు మనం ఒక్కసారి చూస్తే టీటీడీలో ప్రతిరోజు కూడా వివాదాస్పదమైన నిర్ణయాలే తీసుకుంటూ రావడం జరిగింది. ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే అవిలాల్లో ఒక ఆసియాలోనే పెద్ద ఒక గ్రౌండ్ కానీ, లేదా గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, లేదా మంచి పార్కును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడో కూడా పూల మొక్కలు ఎక్కడా లేని విధంగా కూడా అనేక రకాలైన పూల మొక్కల్ని దేశ విదేశాల నుంచి కూడా తెప్పించి అక్కడ మంచి దీన్ని డెవలప్ చేయాలనే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు దాని ఫౌండేషన్ వేసి వర్క్ జరుగుతూ ఉంటే అక్కడికి టీటీడీ చైర్మన్ వచ్చి ఈ పార్కు తిరుపతి వాసులకు ఉపయోగపడుతుంది కానీ భక్తులకు ఏం ఉపయోగపడదనే వ్యాఖ్యలు చేశాడు ఆ రోజు. కానీ తిరుపతి వాసులుగా మనం ఎవరు కూడా ఆ రోజు మాట్లాడాల. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చాడు, ఆయనకి తెలియదేమో విషయాలు. తిరుపతిలో ఉన్న మనం అందరూ కూడా భక్తులు, లక్షలాది మంది వచ్చే భక్తులకు ఎలాంటి ఇది జరగకుండా వాళ్ళని గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చి ఒక అభద్రతా భావంకు లోను కాకుండా కూడా తిరుపతిని సురక్షితంగా భక్తులందరూ కూడా శ్రీవారి కృపా కటాక్షాలతో పాటు మన అందరి యొక్క దీనివల్ల ప్రశాంతమైన వాతావరణం తిరుపతిలో ఉంది. అలాంటప్పుడు తిరుపతి వాసులకి
ఆ యొక్క పార్కు ఉపయోగపడదు, ఈ పార్కుకు నిధులు అవసరం లేదని కట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే వాళ్ళ యొక్క ప్రక్రియ ఏదైతే దేవస్థానంకు సంబంధించి తిరుపతి అభివృద్ధి జరగకూడదనేది తలంపుగా ఉండేటట్టుంది టీటీడీకి. మళ్ళా మనం ఒకసారి చూస్తే ఏదైతే ఫ్లైఓవర్కి సంబంధించి ఒకసారి చూస్తే ఫ్లైఓవర్ నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు ఆ డిజైన్ ఫైనలైజ్ చేసి అవన్నీ కూడా వర్క్ స్పీడ్గా 2 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేయాలనే ఒక విధానంతో తులాకు సంబంధించిన స్థలాన్ని కూడా ఆ కాంట్రాక్టర్కి ఇచ్చి త్వరగా దగ్గరగా కంప్లీట్ చేయాలి 2 years అని చెప్పి అవి ఒక పనులన్నీ స్పీడ్గా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన వెంటనే గరుడ వారధి పనులన్నీ నిలిపేశారు. మళ్ళా దాంట్లో ఏం మతలబు జరిగిందో తెలియదు, ఎన్నిసార్లు మంత్రాలు జరిగిందో తెలియదు. ఇంతవరకు టీటీడీ నిధులు ఎంత ఇస్తా ఉన్నారో అర్థం కాని పరిస్థితి. నత్తు నడకన ఆ పనులు ఏవో జరుగుతూ ఉన్నాయి. దాని వెనక ఏం జరుగుతా ఉన్నది ఎవరికి అర్థం కాదు. కానీ పనులు అయితే స్పీడ్గా అనుకున్నట్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాల్సిన దీన్ని ఇప్పటికే 1.5 సంవత్సరం అయింది, అది కంప్లీట్ కాల. ఈ విధంగా చెప్తూ పోతే టీటీడీకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ టీటీడీ బోర్డుకి కానీ తిరుపతి అభివృద్ధి పైన వాళ్ళకి ఎలాంటి చేయాలనే దృక్పథం లేదు. రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో టెంపుల్ కట్టాలంటే దానికి సగానికి సగం పైగా నిధులు బడ్జెట్లో కేటాయించి నిధులు తగ్గించేస్తారు. ఈరోజు చూస్తే సాక్షాత్తు ఏదైతే టీటీడీ పాలకవర్గం కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి బాండ్ల రూపేణా ఇవ్వచ్చనే ఒక ఫైనాన్స్ ఒక డైరెక్షన్ ఇస్తే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వచ్చని ఇంక్లూడ్ చేసి బాండ్ల రూపేణా 5 సంవత్సరాలకు ఒకసారి వడ్డీ తీసుకునే విధంగా నిర్ణయాన్ని టీటీడీ పాలకవర్గం చేసిందనే వార్తలు గుప్పమన్నాయి. ఈరోజు స్వామివారికి భక్తులు కానుకలు ఎందుకు ఇస్తారు? స్వామివారికి సంబంధించిన భక్తులకు సంబంధించి వాళ్ళ దర్శనాల విషయంలో కానీ వాళ్ళ అకామిడేషన్ విషయంలో కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఒక పక్క చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా ఖర్చు పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైతే టెంపుల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ యాత్రికులకు సంబంధించి ఇంకా వసతుల విషయంలో కానీ ఇలాంటి ఏర్పాట్లు చేస్తే ఇలాంటి దానికి ఖర్చు పెడితే ఎవరు మాట్లాడరు. ఈరోజు టీటీడీ సాక్షాత్తు ఈ గుండీని తీసుకెళ్లి అమరావతిలో సెక్రటరియట్లో పెట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మీరు శ్రీవారికి వేసే ఉండీలు కానుకల్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయాలనే ఒక దృక్పథంతో బాండ్ల రూపేణా ఇవ్వాలనే నిర్ణయాన్ని తీవ్రంగా కూడా తప్పుపడతా ఉన్నాం. ఇలాంటి నిర్ణయాలు మంచివి కాదు. హిందూ దేవాలయాలపైన దాడులు కానీ హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ టీటీడీ పాలక వర్గం చేస్తున్న నిర్ణయాలు కానీ వెంటనే కూడా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్రంగా కూడా ఎదుర్కొనేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మీరు అనుకున్నట్టు ఆటలు సాగవు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఏదైతే శ్రీవారి యొక్క ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి డిక్లరేషన్లో సంతకం పెట్టే పరిస్థితి లేదు. ఒక ముఖ్యమంత్రి టెంపుల్ ఆచారాలను గౌరవించాల్సిన ముఖ్యమంత్రి అక్కడ సంతకాలు పెట్టకుండా నేరుగా వెళ్ళిపోతే ఇంకా ఏమి ఆ దేవాలయాలపైన దేవాలయ యొక్క దీనిపైన ఏమాత్రం వాళ్ళకి గౌరవప్రదంగా భావాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతాను. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడిలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నారని కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి చెల్లిగా చెప్పబడే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దేవి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనుంది. ఉదయాన్నే గణపతి హోమం, చండీ హోమం, సాయంత్రం ఉంజల్ సేవ జరగనుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చెల్లెలు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో నేటి నుంచి 25వ తారీఖు వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించడానికి ఈరోజు ఉదయం సంకల్పం జరిగింది. ఈ సంకల్పంలో భాగంగా శ్రీ మహాగణాధిపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, అఖండ దీపారాధన, ప్రధాన కలశస్థాపనం చేసి అగ్ని ప్రతిష్టాపనము, మహాగణపతి హోమము, చండీ హోమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి చండీ హోమము, సహస్రనామార్చన మొదలగు విశేషమైనటువంటి ఉపచారములు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించడం దీని ప్రత్యేకత. ఈ 9 రోజులు కూడా
అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం, ప్రత్యేకమైనటువంటి విశేష వైభవ అలంకారంతో ఊంజల సేవలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. కావున ఆ బాలగోపాలము కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనవలసింది. అయితే కరోనా దృష్ట్యా సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఓకేనా? తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీ తాతాకొండ గంగమ్మ దేవస్థానం నందు శరన్నవరాత్రు మహోత్సవములు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈ రోజు నుంచి మొదలైన ఈ ఉత్సవాలు 25వ తేదీ ఆదివారంతో ముగుస్తుంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు నక్షత్రానికి సంబంధించినటువంటి దీని ప్రకారము అమ్మవారి అలంకరణ జరుగుతుంది. ఈ అలంకరణలో సుమారు ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాల్లో ఉభయదారులు 250 మంది దాకా దాతలు పాల్గొంటున్నారు. ఒక్కొక్క రోజు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసుకొని ప్రతి ఒక్క ఉభయదారుడు వాళ్ళు కోరిన రోజుకి ఉభయదారుల్ని ఇక్కడ అలో చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కుటుంబం మందు సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్క తిరుపతి ప్రజలందరికీ కలగాలని కోరుచున్నాను. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ స్వర్ణముఖి వాగులో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పట్టపగలే భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్న రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తొండవాడ పంచాయతీ స్వర్ణముఖి వాగులో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. రెవెన్యూ పోలీసుల సహకారంతో పూతలపట్టు నాయుడు పేట జాతీయ రహదారి పనులు చేస్తున్న కేఎన్ఆర్సీ కంపెనీ భారీ దోపిడీ చేస్తోంది. ఇప్పటి వరకు 50 లక్షల విలువైన ఇసుక స్వాహా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. టిప్పర్ ఇసుక 25,000 రూపాయల విలువ ఉంటుంది. ఇప్పటి వరకు 200 టిప్పర్ల ఇసుకను తరలించేశారని స్థానికులు చెప్పారు. 50 లక్షల విలువైన తెల్ల బంగారాన్ని యథేచ్ఛగా దోచేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పట్టపగలే సుమారు 10 అడుగుల లోతు వరకు ఇసుకను ఇటాచీ సహాయంతో అక్రమ రవాణా చేస్తున్న కేఎన్ఆర్సీ అధికారులను స్థానికులు నిలదీయగా తహసీల్దార్ గారి అనుమతి ఉందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు గట్టిగా నిలదీయగా అక్కడే ఉన్న వేస్ట్ మట్టితో చదును చేసినట్లు స్థానికులు వాపోయారు. మన చంద్రగిరి మండలంలో ఇసుక దందా విచ్చలవిడిగా జరుగుతున్నది. పెద్ద యంత్రాలతో జేసీబీ ఇటార్చీల సహాయంతో పట్టపోగులు ఎత్తుతున్నా కూడా సంబంధిత అధికారులకి ఫోన్ల ద్వారా తెలియజేసినా కూడా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. చాలాసార్లు చెప్పిన స్వర్ణముఖి నదిలో శవాలు పూర్తి చేసిన దగ్గర కూడా ఎత్తేసి శవాలు పక్కన వేసి ఇసుకెత్తుకుంటుంటే కూడా అటాసీని చూసి కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈ యంత్రాంగం ఇట్నే జరుగుతూ ఉండేది. పెద్ద పెద్ద యంత్రాలు జేసీబీ ఇటార్చి పెట్టి పట్టబొగులే ఇసుక తరలిస్తుంటే చూస్తున్న రెవెన్యూ అధికారులు చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద సంబంధించిన అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. టీటీడీ పరిపాలనా భవనం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో టీటీడీ నిధులు తరలించవద్దు, భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దు అంటూ ధర్నా నిర్వహించారు. సిపిఎం సిఐటియు మురళీ నాయకుడు సుబ్రహ్మణ్యం నగర కార్యదర్శి పాల్గొన్నారు. తయారైపోతోంది. ఇటీవల టీటీడీ బోర్డు చేసినటువంటి నిర్ణయం చాలా వివాదాస్పదమైంది. ఏమాత్రం బాధ్యతతో కూడినటువంటి నిర్ణయంగా ఇది లేదు. భక్తులు సమర్పించే డబ్బులు ఎంతో భక్తిభావంతో పవిత్ర హృదయంతో వాళ్ళంతా కూడా ఇక్కడ తిరుమల వెంకన్నకు సమర్పిస్తూ ఉంటారు. ఈ డబ్బుల్ని దొడ్డిదారిని తీసుకొని వెళ్ళి తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం, దానికి సహకరిస్తున్నటువంటి టీటీడీ బోర్డు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, ఈ రెండు ప్రభుత్వాల హయాంలోనూ దానికి పూర్వం కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే కొనసాగింది. వెంకన్న డబ్బులను తీసుకొని వెళ్ళి ఇష్టానుసారంగా ఖర్చు చేయడం, దానికి ఒక పద్ధతి పాడు లేకుండా విచక్షణ లేకుండా వ్యవహరించడం అనేది ఒక ధోరణిగా టీటీడీలో ప్రబలిపోతూ ఉంది. ఇటీవల చేసినటువంటి నిర్ణయం అయితే డైరెక్ట్గా డిపాజిట్లు తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరనో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనో పెట్టాలని చెప్పే ప్రయత్నం, దాని ద్వారా వడ్డీ ఎక్కువ వస్తుంది. ఆ కారణంతో ట్రస్టుల కార్యకలాపాలు నిర్వహించాలన్నటువంటి ఒక తప్పుడు భావాల్ని ప్రజల్లో వ్యాపింపజేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం చాలా అన్యాయమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేది వడ్డీ వ్యాపారం కాదు, ప్రజల బాగోగులు లేదంటే ఒక ట్రస్టీలుగా లేదంటే విశ్వసనీయతని కల్పించడానికి తోడ్పడే వాళ్ళుగా అక్కడ వ్యవహరించాలి తప్ప
వీళ్ళే వడ్డీ వ్యాపారం చేయటట్టుగాను లేకపోతే ఉన్నటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి దొంగదారిన వ్యవహరించే పద్ధతి ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏ పద్ధతి అయితే ఉందో జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, దాని ద్వారా వచ్చే వడ్డీని కార్యకలాపాల నిర్వహణ చేయడం అనేటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి, సైంటిఫిక్ పద్ధతి. కాబట్టి ఆ పద్ధతి నుంచి వెనక్కి రాకుండా విశ్వసనీయతను పెంపొందించేట్టుగాను భక్తుల మనోభావాలను కాపాడేటట్టుగాను ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. ముఖ్యంగా వివాదాల కేంద్రంగా ఉన్నటువంటి ఈ పాలక మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్. ఈరోజు దేవస్థానం నిధుల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీలోకి మళ్లించడానికి నిర్ణయాలు చేయడము, దాన్ని పాలక మండలి కూడా ఆమోదించడాన్ని సిపిఎం పార్టీగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మానుకోవాలని మొదట బోర్డుని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు భక్తుల నిధులు దేవస్థానానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ డబ్బులంతా ఇప్పటి వరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయడము, తద్వారా వడ్డీలు రాబట్టడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ డబ్బులు కావాలి కాబట్టి, దేవస్థానం దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులంతా కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీలో డిపాజిట్ చేయాలని చెప్పి నిర్ణయాలు చేయడం అంటే ఖచ్చితంగా దేవస్థానం డబ్బులకి రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు అదేమంటే జాతీయ బ్యాంకుల్లో 5% వడ్డీ వస్తుంది, కాబట్టి రాష్ట్ర సెక్యూరిటీలు అయితే 7% వడ్డీ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. వడ్డీ కోసము దేవస్థానం వ్యాపారం చేయాలని అవసరం లేదు. ఈరోజు జాతీయ బ్యాంకుల్లోనే దేవస్థానం నిధుల్ని డిపాజిట్ చేయాలి తప్ప ఇలాంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి తీయడం అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని సిపిఎంగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి దేవస్థానం నిధులకి గంటు పెట్టే పద్ధతిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున దేశంలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని సైనికుల ముందు వరుసలో నిలిచిన వైద్యులు, ఉద్యోగులు సేవలు చారిత్రాత్మక అని ప్రభుత్వ చీఫ్ విప్ తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తుడా కార్యాలయం వేదికగా కరోనా కాలంలో బాధితులకు మెరుగైన సేవలు అందించిన వైద్యులు, ఉద్యోగులకి మెమిటోలతో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఏదేని ప్రభుత్వ రంగంలో ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను గుర్తించి సత్కరించడం స్వాతంత్ర్యం నుంచి అనాదిగా వస్తోందన్నారు. కానీ కరోనా మహమ్మారి నుంచి ఎందరో అభాగ్యులకు సేవ చేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిన శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్లో పనిచేసిన వైద్యులు, ఉద్యోగుల్లో ఏ ఒక్కరిదో ప్రతిభ చెప్పలేమన్నారు. వీరందరి సమిష్టిగా పనిచేయడంతో దేశ స్థాయిలో శ్రీ పద్మావతి నిలయంకు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెవిరెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్తో బాధపడుతూ వచ్చిన బాధితులను హక్కున చేర్చుకొని అన్ని తామై నిర్విరామంగా కృషి చేశారన్నారు. ఈ వైరస్ మహమ్మారి తమకు ఎదురవుతుందని తెలిసినా కూడా అయినా పర్వాలేదంటూ ధైర్యంగా, సాహసోపేతంగా ముందుకొచ్చి సేవలందించారని కొనియాడారు. దేశ రక్షణలో సైనికులు చూపే తెగువను కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడంలో వైద్య ఉద్యోగులు సత్సంకల్పంతో యజ్ఞంలా విధులు నిర్వహించారని వివరించారు. శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్కు దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు, విశిష్ట గౌరవాన్ని తెచ్చిపెట్టిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుర్తించడం, గౌరవించడం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది. అనేక మంది పనిచేస్తే ఆ రంగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించడం మన సాంప్రదాయం. ఆ క్రమంలో ఆగస్టు 10వ తారీఖున పద్నాలుగులో పనిచేసినటువంటి కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాల దగ్గర నుంచి, భోజన సదుపాయాల దగ్గర నుంచి, పారిశుద్ధ పనుల వరకు చక్కగా పనిచేస్తున్న వాళ్ళని గుర్తించి వారిని సత్కరించాలని ఆలోచన చేసినప్పుడు నేను అధికారులకు చెప్పింది ఒకటి, నాకు మనసులో అనిపించింది ఒకటి, ఏదైనా ఒక రంగంలో ప్రత్యేక ప్రతిభ అన్నది 10 మందిలో ఒకరికి ఇవ్వడం న్యాయం కావచ్చునని పద్మాకరంలో పనిచేసిన వాళ్ళకి అలా వేరు చేసి చూడడం వీటిపడిన పని. కారణం పద్మాకరంలో ఈరోజు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో
ఆరోగ్యవంతులు చేసి పంపడంలో ప్రథమ స్థానం సంపాదించే స్థాయికి ఎదిగిందంటే అక్కడ పనిచేసే పారిశుద్ధ కార్మికుల దగ్గర నుంచి డాక్టర్ వరకు అందరూ కూడా టీం వర్క్ సంయుక్తంగా పనిచేశారు కాబట్టి అది సాధ్యమైంది. పథకాలను ప్రారంభించినప్పటి నుంచి ఎవరైతే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో, పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారిని ఓన్ చేసుకుని మన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి అన్ని తానే ఆరోగ్యవంతులుగా చేసి ఇంటికి పంపేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి, త్యాగం చేస్తున్నటువంటి, ధైర్యంగా సాహసోపేతంగా కరోనా మహమ్మారి తనకు ఎదురవుతుందన్నా కూడా అయినా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చిన ఈ వేలాది మంది పేషెంట్లను ఆరోగ్యవంతులుగా చేసి పట్టు తీరుతానని ఒక ముందు సంకల్పంతో, ఒక దీక్షల యజ్ఞాల నడుం బిగించి బాగు చేసి పంపిన ప్రతి కార్మికుడికి, ప్రతి వైద్య నిపుణులకు, ప్రతి టెక్నీషియన్కు, ప్రతి సిబ్బందికి అందరి సమక్షంలో శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. మీ అందరి కృషి వల్ల, మీ అందరి త్యాగం వల్ల, మీ అందరి పనితనం వల్ల, మీరందరూ చూపించినటువంటి అపారమైనటువంటి ఆ యొక్క విశాల హృదయం వల్ల ఎంతో మందిని మనం కాపాడగలుగుతున్నాం, కాపాడగలగబోతున్నాం. కాబట్టి ఇలాంటి వారిని సత్కరించుకునే అవకాశం కూడా మాకు రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నా. దేశ రక్షణ కోసం నా బాధ్యత దేశాన్ని రక్షించుకోవడం అని ఒక సైనికుడు బాధలు ఎలా పనిచేస్తాడు, అంతకు సమానంగా, అంతకన్నా భిన్నగా దేశాన్ని మీరు కాపాడుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అభాగ్యులను, బాధితులను, అనారోగ్యవంతులను మేము కాపాడుతున్నట్టు మరో సైనికులుగా పనిచేసి ఇంత విశిష్టమైనటువంటి గౌరవాన్ని పద్మాక వలయానికి అందించినటువంటి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తూ నమస్కరిస్తూ థ్యాంక్ యూ అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గరుడ టీవీ న్యూస్.